చూడండి, మొదటిదిగా దేవుని వాక్యంలో కొన్ని భాగాలు మనం జ్ఞాపకం చేసుకుని ప్రభువుని ఆరాధిస్తాం. 1 కొరింథీ 15వ అధ్యాయం. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 57వ వచనాన్ని చదువుకుంటాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 57వ వచనాన్ని చదువుకుంటాం. పేజీ నెంబర్ 157, 1 కొరింథీ 15వ అధ్యాయం 57వ వచనము చదువుకుంటాం. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. తర్వాత ఇంకో మాట కూడా చదువుకుందాం. మరి దేవుని వాక్యంలో 2 కొరింథీ 2వ అధ్యాయం 2 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం కూడా చదువుకుంటాం. 14వ వచనం, 2 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. 3వదిగా 2 కొరింథీ 9వ అధ్యాయం 15వ వచనం. 3వదిగా 2 కొరింథీ 9వ అధ్యాయం 15వ వచనం కూడా చదువుకుంటాం. చెప్ప శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. మళ్ళీ చదువుతాం. చెప్ప శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. ప్రభు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేంగల పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ స్తోత్రాలు. ఈ దినం మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించుట కొరకై నీ ప్రజలుగా మమ్మల్ని మీరు సమకూర్చుకున్నారు. నీ స్తోత్రములు. ఈ పాటికే మీ సన్నిధికి వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారు ఉన్నారు, తీసుకొని రండి. ఆరాధనలో ప్రతి ఒక్కరూ మరి సమయానికి పాలు పొందినట్లు సహాయం చేయండి. కొంతమంది యొక్క నిర్లక్ష్యాన్ని దయతో మన్నించండి, సమకూర్చమని ప్రార్థన చేస్తూ తోడుగా ఉండండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడము. చదివిన ఈ లేఖనములను బట్టి మీకు వందనాలు. మాకు ఇంకా ఎక్కువైన విషయాలు తెలియపరిచి నేను ఆరాధించుటకు సిద్ధపరచండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకొనుము. మీ ప్రజలను బలపరచుము. నేను ఆరాధించు వారిగా చేయము. మీ దాసునిగా నన్ను బలపరిచి వాడుకొనుము. నీ ప్రజలతో మాట్లాడము. నిన్ను ఆరాధించు కొరకై వారికి సహాయం చేయము. మీరే మహిమ ఆరోపించుకొనమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో 3 వచన భాగాలు మనం చూసాం. ఈ 3 వచన భాగాల్లో కూడా ఒక విషయాన్ని మరి దేవుడు హైలైట్ చేస్తున్నాడు. ఏంటి ఆ విషయం అంటే దేవునికి స్తోత్రము. 3 భాగాల్లో కూడా మనం చూసే ఈ 3 భాగాల్లో కూడా ఏముంది? దేవునికి స్తోత్రం. జరా 1 కొరింథీ 15:57లో చివరిగా వ్రాయబడిన మాట, 1 కొరింథీ 15:57లో చివరి మాట, దేవునికి స్తోత్రము కలుగునుగాక. 2 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం చివరిలో దేవునికి స్తోత్రము. 2 కొరింథీ 9:15లో దేవునికి స్తోత్రం. కనుక 3 సందర్భాల్లో దేవునికి స్తోత్రము అని వ్రాయబడిన మాటలను మనం చదివాం. ఎందుకు అంటే 3 సందర్భాల్లో 3 కార్యములు దేవుడు మన పక్షంగా చేశాడు. ఏంటి ఆ కార్యములు? 1 కొరింథీ 15:57లో ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవుడు గనక ఆయనకు స్తోత్రము చెల్లించవలసిన వారంగా మనం ఉండాలని.
ప్రభు అయిన యేసుక్రీస్తు మూలమున మనకు జయము కలుగుతున్నందున. రెండవదిగా మనం చూసిన 2 కొరింథీ 2:14 ఏం రాయబడింది? ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవుడు. రెండవ సందర్భంలో ఏంటంటే ప్రతి స్థలములో మనము మంచి అంటే సువాసన గలవారముగా, సువాసనను కనుపరిచే వారంగా మనం ఊరేగించబడుతున్నందున స్తోత్రం. మూడోదిగా మనం ఏం చూస్తున్నాము? 2 కొరింథీ 9:15 మూడోది ఏం చేస్తున్నాము? చెప్పశక్యము కానీ ఆయన యొక్క వరం. ఈ 3 విషయాలు కూడా మన జీవితంలో ఆయన చేసిన కార్యములు. ఏంటి చెప్పచక్యం కానీ ఆయన వరం ఏంటి? చెప్పచక్యము కానీ ఆయన వరము దేవుని యొక్క ఏర్పాటును లేదా దేవుని ఏర్పాటులో కొనసాగుట అనేది ఆయన మనకు అనుగ్రహించిన వరం. దేవుని ఏర్పాటును జరిగించే వరంగా దేవుని ఏర్పాటులో కొనసాగుట అనేది ఆయన మనకు అనుగ్రహించిన వరం. కాబట్టి ఈ 3 సందర్భాల్లో కూడా దేవునికి స్తోత్రము చేయుట ఎంత అవసరమో భక్తుడు ఇక్కడ చాలా వివరంగా 3 సందర్భాల్లో దేవునికి స్తోత్రం గురించి రాయించాడు. కాబట్టి చూడండి, దేవునికి మరి మనము ఎందుకు స్తోత్రం చేయాలి అనంటే, ఆయన మనకు జయం అనుగ్రహించిన దేవుడు, ఆయన మనలను ప్రతి స్థలములో ఊరేగించుచు తన సువాసన మన ద్వారా కనుపరుస్తున్న దేవుడు. తర్వాత ఆయన పరిచర్య కొరకు మనలను తన ఏర్పాట్లు నడిపిస్తున్న దేవుడు. కాబట్టి ఇలాంటి ఆధిక్యత మన జీవితంలో దేవుడు మనకు కలుగజేయటం నిజంగా మన యొక్క అదృష్టం అని చెప్పాలి. మనం చాలా అదృష్టవంతులం. దేవుడు మనలను ఎన్నుకున్నాడు లేదా ఏర్పరచుకున్నాడు. దేవుడు మనలను ఎన్నుకుని ఏర్పరచుకొని ఆయనను ఆరాధించేటువంటి అనుభవంలో మనల్ని తీసుకొచ్చిన కారణం చేత మనం దేవునికి స్తోత్రము చేయవలసిన వారంగా ఉన్నాం. సరే, ఇక్కడ ఎలాంటి అనుభవాలు మనకు కలుగు చేయడం ద్వారా మనము ఆయన మన జీవితంలో చేసిన కార్యములను బట్టి ఆరాధించగలుగుతాము అంటే ఏ కార్యాలను బట్టి ఆరాధించగలుగుతామంటే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, దేవుని వాక్యంలో మరి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము, దయచేసి చూడండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, పేజీ నెంబర్ 222. మొదటి యోహాను 3వ అధ్యాయం 5వ వచనం. పాపములను తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీయూ లేదు. కానీ ఇక్కడ మొట్టమొదటిగా మన జ్ఞాపకం చేయబడుతున్న ఆయన కార్యం ఏంటంటే, మన పాపములను తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమైనాడు. సరే, మన పాపాలు తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమైనాడు. ఆయన ఎందుకు ప్రత్యక్షమైనాడంటే, పాపము లేనివాడు గనుక, పాపములో ఉన్న వారిని విడిపించగలడు గనుక ఆయన ప్రత్యక్షమైనాడు. యేసు ప్రభు పాపము లేనివాడు, ఆయన పాపరహితుడు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయన నీతిమంతుడని అనేకులు సాక్ష్యం ఇచ్చారు. కానీ యేసు ప్రభు పాపము లేనివాడు. చూడండి, అందుకనే హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయము 23వ వచనంలో 25వ వచనంలో ఒక మాట ఉంటుంది. 26వ వచనం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. చూడండి, ఆయనకి ఏంటంటే పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, పాపం లేనివాడు. యేసు ప్రభు ఒకసారి బహిరంగంగా చాలా గొప్ప సవాల్ విసిరాడు. ఏంటో తెలిసిన? చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం.
పేజీ నెంబర్ 89, యోహాను సువార్త 8:46. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని యేసు ప్రభు బహిరంగంగా ఈ మాట మాట్లాడాడు. అంటే బహిరంగంగా సవాల్ చేశాడు, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును. అందువలన ఇక్కడ చదివిన 1 యోహాను 3:5 వ్రాయబడినట్లు ఆయన యందు పాపము లేదు, ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, ఆయన పాపము లేనివాడు, పాపరహితుడు. అందువలన పాపములో ఉన్న మన పాపాలు తీసివేయట కొరకు ఆయన ప్రత్యక్షమైనాడు. కనుక మొట్టమొదటిగా మన జీవితంలో ఆయన చేసిన కార్యం ఏంటంటే మన పాపాలను తీసివేశాడు. ఎందుకు తీసివేశాడు, ఎలా తీసివేయగలిగాడు అంటే ఆయన పాపం లేనివాడు కనుక తీసివేయగలిగాడు. ఆయన పాపం లేనివాడు కనుక పాపంలో ఉన్న మనలను పాపం నుంచి, మన పాపాన్ని తీసివేసి పాపం నుంచి విడిపించుట కొరకే ఆయన ప్రత్యక్షమైన దేవుడు. అది మన జీవితంలో దేవుడు కలుగు చేసిన గొప్పదైన కార్యం. మన పాపమును తీసివేసిన వాడు కనుక ఆయనను మనం ఏం చేయాలా, ఆరాధన చేయాలి. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి చూడండి. రెండవ సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యంలో మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం చూడండి. మత్తయి సువార్త 8:17, మత్తయి సువార్త 8:17, పేజీ నెంబర్ 9 కొత్త నిబంధనలో మత్తయి సువార్త 8:17. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ఇక్కడ రెండవదిగా మనం చూస్తున్నాం, మనము ఆయన వలన స్వస్థపరచబడినాము, ఆయన వలన స్వస్థతను పొందినాము. చూడండి, అందుకనే 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో దీని గురించి వ్రాయబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనంలో దీని గురించి వ్రాయబడింది. చూడండి, యెషయా గ్రంథం 614వ పేజీ కొత్త పాత నిబంధనలో యెషయా 53వ అధ్యాయం 4వ వచనం, అక్కడ వ్రాయబడిన మాటను మనం చూస్తాం. చివరి వరస చూడండి, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మన యొక్క రోగమును ఆయన భరించిన వాడుకున్నాడు, లేదా మన రోగాన్ని తొలగించిన వాడుకున్నాడు. ఏమిటా రోగం చెప్పండి, ఏమిటా రోగం? సహజంగా మానవునికి ఎన్నో రోగాలు, రకరకాల రోగాలు ఉంటాయి కదా, రకరకాల రోగాలు. ఈ రోగాలు అంత ప్రమాదకరమైనవి కాదు, ఎందుకంటే వాటికి డాక్టర్ కూడా ఉన్నాడు, అవునా కదా. ఈ రోజున ప్రతి వ్యాధికి డాక్టర్ ఉన్నాడు, ప్రతి వ్యాధిని నయం చేసేటువంటి మందులు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి మరి ఆ యొక్క వైద్య రంగంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. వ్యాధులు నయం చేసేది వైద్య రంగంలో ఎన్నో రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. అంటే తేలిగ్గా వ్యాధులను తీసివేస్తున్నారు ఈ దినాల్లో. ఏం వ్యాధులు? రకరకాల వ్యాధులు కదా. కానీ ఇక్కడ వ్రాయబడిన మన రోగం ఏంటంటే పాపరోగము. పాపం అనే రోగము. ఈ రోగాన్ని ఏ వైద్యుడు కూడా తీసివేయలేడు. ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా కూడా పాపం ఉందండి, నాలో తీసివేయండి, తగ్గించండి డాక్టర్ గారు అన్నారు అనుకోండి, వాడేం చేస్తాడు, ఓరే నాయన నేనే పెద్ద పాపంలో ఉన్నాను, నేను నీ పాపాన్ని తీసివేయలేను. పాపం అనే ఈ రోగం నేను తీసివేయలేను. కనుక ఏ రోగంకైనా వైద్యం ఉంది, మందులు ఉన్నాయి, కానీ ఈ యొక్క పాపం అనేటువంటి వ్యాధికి మందులు లేవు. ఈ పాపం అనేటువంటి రోగం మనకు వైద్యుడు లేడు. అందుకనే ఈ లోకంలో ఎవ్వరు దాన్ని బాగు చేయలేని పరిస్థితి. అందుకే యేసు ప్రభువుని దేవుడి లోకాన్ని పంపించి మానవుని యొక్క పాప రోగమును తీసివేసేటువంటి గొప్పదైనటువంటి ఏర్పాటు దేవుడు చేశాడు. పాపం అనే రోగము కలువరిచిలో రక్తము చేత అది తొలగిపోయేదిగా ఉంది. పాపం అనే రోగము తొలగించడానికి ఆయన తన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తం మనపైన ప్రోక్షించాడు.
ఆ రక్తంలో మన పాప రోగమును కడిగాడు, మనలను పవిత్రులుగా చేస్తూ వచ్చాడు. కనుక పాప రోగము లేకపోతే రోగమును భరించెను, వ్యాధిని తొలగించెను. రెండు రకాలుగా తీసుకుందాం. ఇక్కడ చూస్తే ఆత్మీయంగా మనం చూస్తే పాపరోగం తొలగించబడడానికి ఆయన మన కొరకై సిలువలో కొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు. భౌతికమైన రోగాలను కూడా బాగు చేశాడు యేసుప్రభు. అంటే చాలామంది ఆయన దగ్గర వచ్చి వ్యాధిగ్రస్తులు వచ్చి, ప్రభువా నాకు ఇలాంటి అనారోగ్యం ఉంది, బాగు చేయండి అంటే బాగు చేసి పంపించేశాడు. అంటే భౌతికమైన ఆ రోగాన్ని బాగు చేశాడు, ఆత్మీయమైనటువంటి విధానంలో పాప సంబంధమైన రోగాన్ని కూడా ఆయన తొలగించిన ప్రభువుగా ఉన్నాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ అనుభవం మన జీవితంలో మనం అనుభవించుంటాము చాలా పర్యాయాలు. ఆయన పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత, ఆయన పొందిన దెబ్బల చేతనే మనకు సమాధానము, సంతోషము మన జీవితాల్లో కలిగిందిగా ఉండింది. కాబట్టి ప్రియులారా, మొదటిదిగా ఆయన మన పాపం తీసివేయడానికి ఈ లోకానికి వచ్చిన పాపరహితుడు. రెండోదిగా ఆయన మన యొక్క రోగములను తొలగించడానికి కలువరి చెరువులో తన రక్తాన్ని కార్చిన ప్రభు. కాబట్టి చూడండి, రెండోదిగా మన రోగమును ఆయన ఏం చేశాడు? తొలగించాడు. మూడోది చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయం. 1 కొరింథీ 15వ అధ్యాయం 56వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయం 54 నుంచి చూద్దాం. 54 నుంచి చూడండి. 1 కొరింథీ 15:54 నుంచి. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మృంగివేయబడను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఇక్కడ మూడోదిగా మనం చూస్తున్నాం, మరణపు ముళ్ళును విరిచిన ప్రభు. మరణపు ముళ్ళును విరిచిన ప్రభు అంటే ఇక్కడ మనకు అనుగ్రహించిన జయము ఎలాంటిదంటే, మరణమునకు పాత్రుడైన ఒక మానవుణ్ణి ఆయన సిలువలో మరణించుట ద్వారా ఈ యొక్క మరణానికి పాత్రుడైన వాడిని మరణం నుంచి విడిపించిన యేసుప్రభు. అంటే చూడండి ఎలా చూస్తాము, మరణం మీద ఆయన ఏం చేసినాడు? అధికారాన్ని పొందినవాడుకున్నాడు. మరణాన్ని ఆయన గెలిచాడు. యేసుప్రభువుని సిలువ వేసి ఆయన చనిపోయిన తర్వాత సమాధి చేసి, సమాధిని కూడా పెట్టారు. 3 దినాలు ఆయన సమాధిలో ఉన్నా కూడా 3వ దినాన్ని ఏం చేసినాడు? సజీవుడై మరణాన్ని గెలిచి తిరిగి లేచినాడు. అందుకే పేతురు భక్తుడు అక్కడ ఉన్న కొంతమంది ప్రజలతో మాట్లాడుతూ సాక్ష్యం ఇస్తూ ఇట్లా అన్నాడు. చూడండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 24వ వచనం, 23-24. అపోస్తుల కార్యం 2:23-24. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత చిలువ వేయించి చంపితిరి. మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. అందుకే యేసుప్రభు ఏం చేసినాడంటే, మానవుడు పాపం చేసి పాపం వలన వచ్చినటువంటి శాపానికి పాత్రుడై మరణానికి ఏమైనాడు? మరణపాత్రుడైపోయినాడు. అందుకే రోమా 3 చూడండి, రోమా 6వ అధ్యాయం 23వ వచనం. రోమా 6వ అధ్యాయం 23వ వచనం చూడండి. రోమా 6:23. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణం. పాపం వలన ఏమొస్తుందంట? మానవుడికి మరణం. కనుక పాపం చేసిన ప్రతి మానవుడు మరణించవలసిందే. దేవుని యొక్క వాక్యంలో మాట వ్రాయబడి, అలాంటి పాపం చేసి మరణానికి పాత్రుడైన ఈ మానవుడిని మరణం నుంచి విడిపించడం కొరకే యేసుప్రభు ఏం చేసినాడు? మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడిన అనుభవంలో ఉన్నాడు. అంటే ఆయన మరణాన్ని జయించిన ప్రభువు. మరణాన్ని జయించాడు. మరణం మీద ఆయన విజయము పొందాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణం అనే ముళ్ళు మానవుణ్ణి చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి నుంచి ఆ ముళ్ళును తీసివేయటం ద్వారా దేవుడు వారికి జయమును అనుగ్రహించాడు. ఇప్పుడు చూడండి, నా మాట ఏంటంటే, నా తలంపు, దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలకు మరణము వలన ఏమీ చేయలేదు. దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలకు మరణం లేదు.
యోహాను సువార్త 11వ అధ్యాయంలో మార్తతో ఈ మాట అంటున్నాడు యేసు ప్రభు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం చూడండి, 25 వచనం, 11:25. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను బ్రతుకును. ఇక్కడ ఇంకో నా తలంపినట్టు ప్రియులారా, మా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి విశ్వాసులైన వారికి మరణము లేదు. మరణం వారిపైన అధికారము చేయడానికి లేకుండా యేసు ప్రభు ఏం చేశాడు? మరణపు ముళ్ళును విరిచేశాడు. మరణపు ముళ్ళును విరిచాడు. మరణం అనేది మనలను బంధించి ఉంచడం, ఆయన మరణానికి అవకాశం లేకుండా చేశాడు. అందుకే చూడండి, ఒక మాట రాయబడింది దేవుని వాక్యంలో. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది, మరణము నాకు మన మీద అధికారం లేకుండా చేశాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం, దయచేసి చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24 వచనం. యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరణములోనికి రానివాడు విశ్వాసి. విశ్వాసికి మరణమే లేదు అని మరి మీరైనా ఇట్లా అనవచ్చు. ఏమంటే, అయ్యా చాలామంది చనిపోయారు, ప్రభువునందు నిద్రించిన వారు అనేకులు ఉన్నారు. మనం కూడా అంటూ ఉంటాం కదా, ప్రమోటెడ్ టు గ్లోరీ అను, కాల్ టు గ్లోరీ అను అంటూ ఉంటాం కదా. మరి వాళ్ళ సంగతి ఏంటంటే, వాళ్ళు చనిపోయారని మనం అనుకోకూడదు. ఒకవేళ వాళ్ళు ఇక్కడ భౌతికంగా చనిపోయినా దేవుని పరదేశంలో వాళ్ళు భద్రంగా ఉన్నారు. రేపు ప్రభు రాకడలో ఆయన వచ్చేటప్పుడు వాళ్ళని కూడా వెంట పెట్టుకుని మన దగ్గర తీసుకొస్తాడు. ప్రభువునందు నిద్రించిన వారిని మళ్ళీ ఆయన రాకడలో వెంట పెట్టుకుని తీసుకొస్తాడు. అందుకని వారికి మరణం లేదు. కానీ మరణం ఎవరికి ఉందో తెలిసిన దేవుని వాక్యంలో రాయబడింది. ప్రకటన దయచేసి చూడండి. మరణం ముందు ఎవరికి ఉందంటే, ప్రకటన గ్రంథం, అనేకులు దేవుణ్ణి ఎరగని వారు మరణించే సందర్భం అక్కడ రాయబడింది. ప్రకటన గ్రంథం దయచేసి చూడండి, 21వ అధ్యాయం. ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకొని వారు అవిశ్వాసులు ఉన్నారో, ఎవరైతే పిరికి వారు ఉన్నారో, ఎవరైతే అసహ్యులు ఉన్నారో, ఎవరైతే నరహంతకులు ఉన్నారో, వ్యభిచారులు ఉన్నారో, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ కూడా అగ్ని గంధకములతో మండు గుండములో పడిపోతారు. వాళ్ళకి మరణం వచ్చింది. కానీ అక్కడ నరకంలో ఇంకో సంగతి ఉంది. అక్కడ వాళ్ళు ఏంటంట, అగ్నిగుండంలో పడి యుగాలు కాలుతూనే ఉంటారు. అదేంటంటే ఆ మరణం ఎలాంటిదంటే, అగ్నిగుండంలో ఉన్నారు కానీ కాలుతూనే ఉంటారు. కానీ వాళ్ళు, అందుకే వాక్యంలో రాయబడింది, అగ్ని ఆరదు, పురుగు సావదు. అది రెండవ మరణం ఎట్లాంటిదంటే చాలా భయంకరమైనది. అంటే వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళేమో పరదేశంలో సంతోషంగా ఉంటే, దేవుణ్ణి నమ్ముకోకుండా పాపంలో నుండి చనిపోయిన వాళ్ళు నరకంలో వేదన పడుతూ ఉండేటువంటి చోట వాళ్ళు ఉంటారు. అందుకే అగ్ని ఆరదు, పురుగు సావదు. వీళ్ళందరికీ రెండో మరణం ఉంది. కనుక ఇలాంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి మరణం ఉంది. కానీ యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఎవరు కూడా మరణమునకు పాత్రులు కారు. వాళ్ళు మరణంలోనికి రారంట. మరణంలోనికి రాక జీవంలోనికి దాటిపోయి ఉన్నారంట. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షించబడిన వాళ్ళందరికీ మరణం అనేది లేకుండా చేయుటకే యేసు ప్రభు ఏమో చేసినాడు, కలువరి శిలువలో మరణానికి అప్పగించుకున్నాడు. ఆయన మరణించడం ద్వారా మనకేం కలిగింది? పాప విమోచన కలిగింది. పాప మరి రోగం నుండి విడిపించబడిన స్థితి కలిగింది. మూడోదిగా మరణము నుంచి తప్పించబడిన పరిస్థితి మన జీవితంలో కలిగింది. మరణం లేదు విశ్వాసికి. ఒకవేళ ఎవరైనా చనిపోతానంటే, దేవుడు నమ్మిన వ్యక్తి చనిపోతానంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ చనిపోయినా నేను అక్కడ బ్రతుకు, ఆయన దగ్గర, ఆయన సన్నిధిలో ఉంటాను. పౌలు ఒక భక్తుడు ఉన్నాడు కదా, పౌలు ఏమన్నాడు? బ్రతుకుట, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే,
సావైతే లాభం అంట. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ లోకంలో బ్రతికినంతకాలం క్రీస్తు కొరకు బ్రతుకుతాను, ఒకవేళ నేను చనిపోతే క్రీస్తు దగ్గర ఉండి అక్కడికి వెళ్ళి అక్కడ ఆయనతో కూడా ఉంటాను. ఇది గొప్ప నిరీక్షణ. అలాంటి జీవితం ఇచ్చుడు కొరకే యేసు ప్రభు మరణించి మరణమును జయించి తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. అందుకే మరణపు ముళ్ళును విరిచేశాడు. ఇప్పుడు మరణానికి మన మీద అధికారం లేకుండా చేసేసాడు. అందుకే ఆయన అది గొప్ప విజయం, గొప్ప జయం ఇచ్చినటువంటి అనుభవం. యేసు ప్రభు మనకుండగా ఈ లోకంలో మనకు విరోధమైనది ఏది లేదండి. ఇది నమ్మాలి. నమ్మకపోతే దాన్ని మనం అనుభవించలేము. యేసు ప్రభు మనకుండగా ఈ లోకంలో మనకు విరోధమైనది ఏది కూడా లేదు. అందుకే రోమా 9వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి. రోమా 9వ అధ్యాయం దయచేసి చూడండి. రోమా 9:35 వచ్చిన నుండి రాయబడిన మాటలు. రోమా 9:35 నుండి, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయమును పొందుతున్నాము. 38-39, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడినది మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందులి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాం. దేవుని ప్రేమ నుండి, యేసు ప్రభువు నుండి మనల్ని ఏది ఎడబాపు నేరదు. ఇది ఎంతకంటే ఏం కావాలండి? అసలు నాకు తెలిసి ఇది ఎంత గొప్ప విజయం అంటే మన జీవితంలో ఏంటంట, ఎలాంటి విజయం? అత్యధికమైన విజయం. మనల్ని ప్రేమించిన ప్రభు ద్వారా మనం పొందుతున్న విజయం ఎలాంటిది? ఇది గొప్ప విజయం. ఇది మనల్ని ఎవరు ఓడించలేనంత గొప్ప విజయం. సాతాను కూడా మనల్ని టచ్ చేయడానికి కూడా భయపడేంత గొప్ప విజయం యేసు ప్రభు ద్వారా మనకు కలిగింది. అందుకే ఆయన మనకు ఉన్న ఆ పాపం ద్వారా వచ్చే మరణాన్ని తీసివేయడం కొరకై ఆయన ఏం చేశాడు? మరణపు ముళ్ళును విరిచి మనకు విజయమును అనుగ్రహించిన ప్రభు. అందువల్ల ప్రభువుని మనము ఆరాధిస్తాం. ఇంకో విషయం చూడండి, రోమా 5వ అధ్యాయం, రోమా కాదు, గలతీ 5వ అధ్యాయము, గలతీ పత్రిక 5వ అధ్యాయము, గలతీ 5వ అధ్యాయం 1వ వచనం, గలతీ 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. ఇక్కడ చూస్తున్న ఈ 4వ సందర్భంలో క్రీస్తు మనలను ఏం చేశాడంట? స్వతంత్రులుగా చేశాడు. అంతకుముందు మన జీవితం ఏంటి? పాపంలో ఉంది. పాపానికి కారకులు ఎవరు? సాతాను. ఇప్పుడు మనం ఎవరి చేతుల్లో ఉన్నాము? సాతాను చేతుల్లో ఉండేవాళ్ళం గతంలో. అప్పుడు ఎప్పుడైతే ప్రభువు మన పాపాల నుంచి మనల్ని విడిపించి, పాపాలు తీసివేసి మనలను తన ఏర్పాట్లోకి తీసుకొచ్చాడో, ఇప్పుడు ఏంటంట, మనకు స్వాతంత్ర్యము కలిగింది. మన జీవితం మీద మనకు స్వాతంత్రం వచ్చింది. అంతకుముందు మన మీద మనకే హక్కు ఉండేది కదా. ఎందుకంటే సాతాను చేతుల్లో ఉన్నాం. సాతాను కీ ఇచ్చి వదిలేస్తే, కీ ఇస్తే బొమ్మ ఆడుద్దు చూసారా, అట్లా ఆడిన గతంలో, అట్లా ఆడిన పరిస్థితుల్లో మనము ఉండేము. ఇప్పుడైతే అలాంటి పరిస్థితి లేక స్వతంత్రం వచ్చిన వరకు స్వేచ్ఛగా మనం దేవునికి తగినట్లుగా జీవించే అనుభవంలోకి తీసుకురాబడినాము. దేవుడు మనకు స్వతంత్రం ఇచ్చాడు, విడుదల కలుగు చేసి పాపం నుండి, లోకము నుండి విడుదల కలుగు చేశాడు, సాతాను నుంచి విడుదల కలుగు చేశాడు, బానిసత్వం నుండి విడుదల కలుగు చేశాడు. బానిసత్వం ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మనం ఎవరికి బానిసలము కాదు, ఎవరికి దాసులము కాదు. ఇప్పుడు మనము దేవుని యొక్క పిల్లలము, దేవుని యొక్క పిల్లలుగా చేయబడుతూ వచ్చినాం. ఆయన కుమారులము. ఆయన ఏమన్నాడు తెలిసిన? యోహాను సువార్త 1:12 దయచేసి చూడండి. యోహాను సువార్త 1:12, యోహాను సువార్త 1:12. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఏంటంట? ఏమిచ్చాడు? దేవుని పిల్లలుగా మనం చేయబడటానికి మనకు అధికారము అనుగ్రహించాడు.
ఇప్పుడు మనం హక్కుదారులం. దేనికి హక్కుదారులం? దేనికి? ఆయన పిల్లలం కనుక, ఆయన పిల్లలగుటకు ఆయన మనకు అధికారం అనుగ్రహించాడు కనుక ఇప్పుడు మనము ఆయన సంబంధించిన వాటన్నిటికీ కూడా హక్కుదారులం. ఏంటి ఆయన సంబంధించినవి? పరలోకం కదా, పరలోకానికి హక్కుదారులం. ఒకవేళ ఈ లోకంలోనే సాతాను చేతుల్లోనే ఉండుంటే, ఇంకా బానిసలుగానే ఉండుంటే మనం హక్కుదారులు, స్వేచ్ఛాపరులం కాదు, స్వతంత్రం వచ్చినటువంటి వాళ్ళం కాదు, బానిసలమే. కానీ ఇప్పుడు ఆ బానిసత్వం లేదు, ఇప్పుడు స్వతంత్రులం, దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులం. చూడండి ప్రకటన 22వ అధ్యాయం. ఎలాంటి అనుభవంలో దేవుడు మనం దిక్కొచ్చాడంటే, ప్రకటన 22వ అధ్యాయం దయచేసి చూడండి, 14వ వచనం. ప్రకటన 22:14. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుగుకొనువారు ధన్యులు. ఇక్కడ వ్రాయబడింది, జీవవృక్షమునకు హక్కు గలవారై ఆ పట్టణంలో ప్రవేశించుట. ఇప్పుడు మనం పరలోక రాజ్యానికి హక్కుదారులం. పరలోక రాజ్యం పోవడానికి మనకి ఇప్పుడు ఏముంది? దేవుడే హక్కు ఇచ్చాడు. ఇప్పుడు ఆయన పిల్లలుగా మనం చేయబడ్డాం అనుకోండి, ఆయన మన తండ్రి అనుకోండి, ఆయన ధనవంతుడు అనుకోండి, ఆయనకి ఎంతో గొప్ప పట్టణం ఉందనుకోండి, లేకపోతే ఆయన గొప్ప ధనవంతుడు అనుకోండి, ఆయనకున్న దాంట్లో మనము కూడా మన భాగాన్ని హక్కుగా మనం పొందవచ్చు. అలాంటి స్థితి దేవుడు మనకిచ్చాడు. కనుక నా తలంపు ఏంటంటే ప్రియులారా, దేవుడు వీటన్నిటి ద్వారా మనకు విజయం కలుగు చేస్తూ వచ్చినటువంటి ఈ అనుభవమే స్వతంత్రంగా జీవించే, దేవుని కొరకు జీవించే జీవితం. అందువల్ల దేవుడు మనకు అనుగ్రహించిన జయమును బట్టి ఆయనకు స్తోత్రం చేయాలి. దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ఇలాంటి అనుభవంతో ఊరేగిస్తున్నాడు కనుక స్తోత్రం చేయాలి. ఆయన ఏర్పాట్లు మనం జీవించేటువంటి వరం ఇచ్చాడు కనుక స్తోత్రం చేయాలి. ఎందుకంటే చూడండి, చాలామందిని చూస్తున్నాం, లోకంలో చాలామందిని చూస్తున్నాం, మందిరాలకు వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ, దేవుడిని నమ్మిన వాళ్ళు చాలా తక్కువ, బైబిల్ పట్టుకున్న వాళ్ళు చాలా తక్కువ. లోకములో అనేక మందికి ఈ హక్కు లేదు, ఈ ధన్యత లేదు, ఈ స్వాతంత్రం లేదు. వాళ్ళు ఒక చేతిలో బానిసలుగా ఉన్నారు. ఒకడు వాళ్ళని కట్టిపడేసి వాడుకున్నాడు సాతానుడు, వాళ్ళను వాడు ఇష్టం వచ్చినట్టుగా తిప్పుతున్నాడు, తిరుగుతున్నారు, దేవుడిని ఎదుకు రాలేకపోతున్నారు. మనం అయితే అట్లా కాదు కదా, పాపాలు తీసివేసిన అనుభవంలోకి వచ్చినాము. మన యొక్క పాప రోగము ఆత్మీయంగాను భౌతికంగాను మన రోగము తీసివేయబడిన అనుభవంలోకి మనం వచ్చినాము. మూడోదిగా మరణానికి మన మీద జయము లేకుండా చేయబడిన స్థితిలో మనము తీసుకురాబడినాము. నాలుగవదిగా ఈ స్వాతంత్ర్యము ఇచ్చిన, లేకపోతే స్వతంత్రంగా జీవించేటువంటి జీవితం గలవారుగా మనము చేయబడుట గొప్ప ఆధిక్యత. ఇలాంటి ఆధిక్యతలు దేవుడు మనకు అనుగ్రహించిన జయమే. ఆయన మనకు అనుగ్రహించిన ఈ జయమును బట్టి మనం ఏం చేయాలా? ఆయనకు స్తోత్రములు చెల్లించాలి. మా రక్షణకర్తవైన దేవా, నా పాపాలు తీసివేసిన దేవా, నా యొక్క రోగమును తొలగించిన దేవా, మరణము నుంచి నన్ను విడిపించిన దేవా, నాకు సాతాను చేతుల నుంచి విడిపించి స్వతంత్ర జీవితం ఇచ్చిన దేవా, నీ యొక్క జీవ రాజ్యమునకు నన్ను హక్కుదారునిగా చేసిన దేవా, నీకు స్తోత్రములని ప్రభువును మనం ఆరాధించాలి. మోకరించండి. ఇలాంటి వాక్యం ఆధారం చేసుకుంటాం, మనం ప్రభువును ఆరాధిస్తాం. ఒకరి తర్వాత ఒకరు ఆరాధించండి.